ఉంటాయి అనుకోవచ్చా? అది ఉంటే చెప్పేవాళ్ళుగా ఎంతమంది చేరుతున్నారని. మాక్సిమం రేపటిది అటు ఇందులోకి వెళ్ళిపోయిందంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది వాళ్ళకి. మాక్సిమం వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ని అర్జెంట్ గెలిచిన కారణం కూడా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మనిషికి మినిమం 500 మాక్సిమం 1000 రూపాయలు ఖర్చు పెట్టి పట్టుకెళ్ళాలి. ట్రైన్ పెట్టారు, బస్సులు పెట్టారు, ఇవన్నీ కూడా 2 రోజులు 3 రోజులు నేను అంటుంది అదే. అసలు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా రమ్మని పిలిచిన కారణం అదే. వీళ్ళకి 3 రోజులకు 3000 రూపాయలు ఖర్చు పెట్టుకునే కంటే పవన్ కళ్యాణ్ పిలిస్తే కనుక 200, 300 రూపాయలకు ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఆ కార్యకర్తలందరికీ ఆ ఫుడ్ అవి ఏర్పాటు చేసేస్తారు. ఎట్లా తెలుగుదేశం వాళ్ళే ప్రతి చోట కూడా దారిని వెళ్ళే చోట్లంతా కూడా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల పక్కన కౌంటర్లు ప్యాకెట్లు అయినా ఇస్తారట, లేకపోతే కూర్చుని తినడానికి కళ్యాణ మండపాలు ఇవన్నీ పెట్టారట, రైళ్లలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు పెడతారు లేదు తెలియదు కానీ వెళ్ళేటప్పుడు అయితే పెడతారు. రిటర్న్ లో కూడా పెడతారులేండి, తెలుగుదేశం వాళ్ళ దగ్గర విషయం మెచ్చుకోవాలి. ఈవెన్ జనసేనలు కూడా చేస్తారు కాబట్టి అవి నడిచిపోతాయి. వాటితో చాలు ముందెళ్ళి చూసొద్దాం అనుకునే వాళ్ళు, లేకపోతే అంత ఏందో వీళ్ళు ఆల్రెడీ ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా. 6 లక్షలు 10 లక్షలు 2.5 లక్షలు కుర్చీలు వేసి 6 లక్షలు జనం వస్తారట. అంటే 2.5 లక్షల కుర్చీలు అన్నారంటే చివరికి 1,00,000 కుర్చీలు వేస్తారు సాధారణ. కాబట్టి అదొక చర్చ నడుస్తుంది. ఆ టైప్ లో చర్చ కోసం ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఏమైనా జరగచ్చు, చూద్దాం.